ఎంసీటీవీకి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కట్లాల్పల్లి రోడ్డు మార్తినగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నందు వాల్మీకులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దన జయసింహ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో ఈరోజు కల్తీని ఖండిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిరసన తెలియజేస్తున్నాము. మరి ప్రపంచంలోనే హిందువుల ఆరాధ్య దేవుడైనటువంటి ఆ కలియుగ వెంకటరమణ స్వామి టీటీడీ బోర్డు నందు ఈరోజు తిరుమల లడ్డూలో మరి జంతువుల నుంచి వస్తున్నటువంటి ఆ కొవ్వు పదార్థాలను తిరుమల నెయ్యి బదులుగా వాడుతున్నారని, మరి చేప, పంది, ఎద్దు, మరి కొవ్వును ఈ లడ్డూలో వాడి హిందువుల పవిత్రతను భంగపరుస్తూ మరి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఈరోజు వస్తున్నటువంటి లడ్డూల వివాదాన్ని మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందిస్తున్నారు. మరి మన జరిగినటువంటి మీటింగ్లో బహిరంగ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి హిందువులకు పవిత్రతను భంగం చేస్తున్నారు. మరి ఎన్డీటీఏ పంజాబ్ లో ఉన్నటువంటి ఎన్డీటీఏ సిఎల్ఎఫ్ మరి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి నివేదికను బహిర్గతం చేస్తూ తిరుమలలో ఉన్నటువంటి లడ్డూల్లో మరి నెయ్యి బదులుగా కొవ్వు పదార్థాలు వాడుతున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. మరి దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి టీటీడీ బోర్డుకు సమగ్ర సర్వేని చేసి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. మరి కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు వారు కూడా ఆంధ్రప్రదేశ్ టీటీడీ బోర్డుని సమగ్ర సర్వేని ఇవ్వాల్సిందిగా మరి సుప్రీంకోర్టు వారు కూడా చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ఎవరైతే దుష్టశక్తులు చేస్తున్నారో ఈ కార్యక్రమాలను వారందరినీ కూడా ఇప్పటి వరకు జూలై నెలలో జరిగినటువంటి ఈ నివేదిక వచ్చినప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినారు, మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరి మీద మరి కేసులు ఫైల్ చేసినారు అనే పూర్తి నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, ఇటు టీటీడీ బోర్డు అయితేనేమి ప్రజా డిమాండ్ లో మరి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా ఈరోజు అనేక సమస్యలు ఈ విషయం మీద అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాళ్ళందరి మీద ఎలాంటి చర్యలు చేపడతామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. మరి ఈ విధంగా జరిగినటువంటి రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతటా ఉన్నటువంటి గుళ్ళల్లో ప్రధానాల్లో ఎలాంటి కల్తీలు జరగకుండా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది కనుక ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా వెంటనే హిందువులందరూ కూడా ముక్త కంఠంతో మరి 100 కోట్లకు పైన ఉన్నటువంటి హిందువులందరూ కూడా వ్యతిరేకించాలి. అటువంటి స్థలంలో అంత పుణ్య స్థలంలో లడ్డూలను ఇతర కొవ్వు పదార్థాలతో తయారు చేసి మన హిందూ సాంప్రదాయానికి మద్దతు ఇస్తున్న వ్యక్తులందరినీ గమనించి తక్షణమే అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ అరికట్టి మంచి పదార్థముగా మంచి లడ్డూలను తయారు చేసి ప్రజలందరికీ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము.
అనేక మతాలు మన దేశంలో ఉన్నప్పటికీ ఏ మతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మతాలను గౌరవించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క సనాతన ధర్మంలో మరి హైందవ సంప్రదాయమైనటువంటి ఈ గుడుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి వాళ్ళ ప్రమేయంతో ఆ యొక్క గుడులు వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి. ఈ వ్యాపారం చేయడానికి కాదు, ఈ యొక్క హైందవ జాతి మొత్తం అందరూ కూడా ఒక ధార్మికంగా ఆ ఉండిలో అయినటువంటి ఆదాయాన్ని మంచి పనులకు ఉపయోగించాలనే ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి అన్ని ఆదాయాలను ప్రభుత్వ ఆదాయాలుగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా పోయేదేం లేదు. ప్రభుత్వాలకి మన యొక్క హైందవ సంప్రదాయాలైనటువంటి గుడులకు సత్సంబంధాలు లేకోకుండా ప్రత్యేకమైన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు ఈ సంస్థను కాపాడుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. హిందువుల కలియుగ వైకుంఠ సన్నిధిగా విఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం క్షమించరాని నేరమని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో వాల్మీకి సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. ఇది హిందూ మతాన్ని అవహేళన చేయడమేనని ధ్వజమెత్తారు. హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాల్సిందేనని హెచ్చరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే సరైన ఎంక్వైరీని వేసి శాస్త్రీయ నివేదికను పబ్లిక్ డొమైన్ లో నుంచి నిందితులకు కఠినమైన శిక్షను విధించాలని పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాట్లపల్లి రోడ్డు మారుతి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వాల్మీకులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్ అధ్యక్షుడు మంజునాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం శంకర, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముకండ్ల జగన్, మదనపల్లి గౌరవాధ్యక్షులు మునగమాన్ రెడ్డి శేఖర్, వైఎస్ఆర్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంతల రామకృష్ణ బాబు, కాలనీ అధ్యక్షులు పారపట్ల నరసింహులు, మదనపల్లి సోము, గంగాధర్, జగన్ కాలనీ శ్రీనివాసులు, వెంకటరమణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకులకు ఒక అభినవమైనటువంటి సంబంధం ఉంది. తిరుమలలో ఫస్ట్ చికిత్స తిరుమల నమ్మి వారు తిరుమల నుంచి తిరుపతికి వచ్చి నీరు తీసుకొని పైకి పోయి అభిషేకాన్ని చేస్తున్నారు. ఆ కాలంలో మరి బోయవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు కింద నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే జలధార ఉంది, మీరు ఇక్కడికే రాని చెప్పి ఆ తిరుమల నమ్మి వారిని తీసుకొని పోయి ఒక పండుగలో బోయవాడు బాణం వేయడంలో ఆ పండుగ తీవి అక్కడి నుంచి జలం రావడం జరిగింది. ఆ జలంలోనే నేటికి ప్రతిరోజు స్వామివారి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. ఆ దారే నేడు ఆకాశ గంగగా పిలువబడుతున్నది. మరి ఈ రోజు తిరుమలలో ఉన్నటువంటి భక్తులందరికీ పూజలు చేస్తున్నటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి రాజునికి సాధునికి అన్నిటి కూడా నీటిని అందించినటువంటి కోరే గారిలో పుట్టినటువంటి మేము ఈ కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి ఆంజనేయ స్వామి గుడి నందు వాల్మీకి సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీకి పాల్పడిన నిందితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం హిందూ మతాన్ని అవహేళన చేయడమేనని, హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి ప్రతి ఒక్కరిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే సరైన ఎంక్వైరీని చేసి
చేసి శాస్త్రీయ నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచి నిందితులకు కఠినమైన శిక్షణ విధించాలని డిమాండ్ చేస్తూ కాట్లాటపల్లి రోడ్డు మారుతి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నందు వాల్మీకులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్ అధ్యక్షులు మంజునాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం శంకర, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముఖండ్ల జగన్, మదనపల్లి గౌరవ అధ్యక్షులు మునగమాన్ రెడ్డి శేఖర్, వైఎస్ఆర్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంతల రామకృష్ణ, బాబు కాలనీ అధ్యక్షులు పారపట్ల నరసింహులు, మదనపల్లి సోము, గంగాధర, జగన్ కాలనీ శ్రీనివాసులు, వెంకటరమణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అతి పవిత్రమైనటువంటి హిందువులందరి ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో ఈరోజు చాప, పంది, ఆవు, ఎద్దుల వంటి కొవ్వు పదార్థాలను కలుపుతున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో మరి గుజరాత్లో ఉన్నటువంటి NDTV గుజరాత్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డు వారి CALF సంస్థ ద్వారా నెయ్యిని పరిశీలించి ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలన్నీ మరి ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అది గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా తిరుమల లడ్డూలో ఇటు టేస్ట్లో అయితేనేమి, మరి వాసనలో అయితేనేమి, మరి ఇలాంటి కార్యక్రమాలు మరి పునరావృతం కాకుండా ప్రతి ఒక్క హిందువు మీద కూడా బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి, మన హిందువుల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వచ్చేస్తున్నాను. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనకు కలియుగ దైవం అయినటువంటి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో అనేక పదార్థాలు ఇతర కొవ్వులతో తయారు చేసి హిందూ సాంప్రదాయాన్ని క్షేత్రానికి వాల్మీకులకు ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. తిరుమలలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల నందివారు తిరుమల నుంచి తిరుపతికి వచ్చి నీరు తీసుకొని పైకి పోయి అభిషేకాన్ని చేస్తున్నారు. ఆ కాలంలో మరి పోయేవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు కింద నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే నిలదారం ఉంది, మీరు ఇక్కడికే రాని అని చెప్పి ఆ తిరుమల నంది వారిని తీసుకొని పోయి ఒక కొండకు పోయేవాడు బాణం వేయడంతో ఆ కొండ చీవి అక్కడి నుంచి జలాలు రావడం జరిగింది. ఆ జలంతోనే నేటికి ప్రతిరోజు స్వామివారి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. ఆ ద్వారానే నేడు ఆకాశ గంగగా పిలువబడుతున్నది. మరి ఈ రోజు తిరుమలలో ఉన్నటువంటి భక్తాదులందరికీ పూజలు చేస్తున్నటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి తాగునీరికి, సాగునీరికి అన్నిటి కూడా నీటిని అందించినటువంటి కోయ జాతిలో పుట్టినటువంటి మేము ఈ కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రాలలో ముఖ్యమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల అతి పవిత్రమైనటువంటిది. హిందువులందరి ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో ఈరోజు చాప, పంది, ఆవు, ఎద్దుల వంటి కొవ్వు పదార్థాలను కలుపుతున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో మరి
గుజరాత్లో ఉన్నటువంటి NDDB గుజరాత్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డు వారి CALF సంస్థ ద్వారా నెయ్యిని పరిశీలించి ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలన్నీ కూడా మరి ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అది గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా తిరుమల లడ్డూలో ఇటు టేస్ట్లో అయితేనేమి మరి వాసనలో అయితేనేమి మరి కొన్ని రోజులు పెట్టుకున్నామంటే ఉండడం లేదు. ఈ విధంగా అనేకమైనటువంటి సందేహాలు కూడా భక్తాదులందరికీ కూడా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా నివృత్తి చేస్తూ మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరైతే ఈ కల్తీని చేసినటువంటి వారికి వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి కఠినమైనటువంటి శిక్షలను విధించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ విధంగా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలి, హిందూ మతాన్ని అవహేళన చేసినటువంటి వారందరికీ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డులో మరి ధర్మాదాయ శాఖ అర్చకులైతేనేమి మరి బోర్డు మెంబర్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడాన్ని వారు చేసినటువంటి ఈ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం వారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచినందుకు వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా చేసినటువంటి వారిని ఏ గతంలో తిరుమల లడ్డూకి నెయ్యికి కర్ణాటక బోర్డు నుంచి కర్ణాటకలో ఉన్నటువంటి సంస్థ నుంచి వస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఈ టెండర్ ద్వారా తమిళనాడులో ఉన్నటువంటి ఒక సంస్థకు నెయ్యిని సప్లై చేసేయడం కోసం టీటీడీ బోర్డు మరి తీర్మానించడం జరిగింది. ప్రతిరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు అవుతున్నవి. ఈ తయారవ్వడానికి ముఖ్యంగా కావలసినటువంటి నెయ్యి ఈరోజు కల్తీ అయిందంటేనే ప్రతి ఒక్కరూ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే లడ్డూని తినని వారు, లడ్డూని చూడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మరి ఇంత పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఈరోజు కల్తీని చేయడం అనేది హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతినడం జరిగింది. మరి ఈ విధంగా చేసినటువంటి వారికి కఠినమైన శిక్ష విధించాలని మరి ఈరోజు గుళ్ళనందు మాత్రమే ఈరోజు ప్రభుత్వాలు ఇంక్లూడ్ అయ్యి ఈ బోర్డులన్నిటికీ కూడా అజమాయిషీ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వారు మరి బోర్డు మెంబర్లుగా చైర్మన్గా అజమాయిషీ చేస్తూ మరి హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు. ఈ విధంగా చేయడం హిందువులుగా మేము ఖండిస్తున్నాము. హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి స్వామీజీలు, మఠాలు, గురువులు వీళ్ళందరికీ ఈ బాధ్యతలను అప్పగించాలే కానీ మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు ఈ గుళ్ళను ఈ ధర్మాదాయ శాఖలన్నింటినీ కూడా అజమాయిషీ చేస్తున్నందువల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నందున వాళ్ళందరినీ కూడా వెంటనే పక్కన పెట్టి మరి హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి మఠాలు, పీఠాధిపతులందరూ కూడా ఈ గుళ్ళన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని, ఈ గుళ్ళల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మరి ముందుకు తీసుకొని పోయే విధంగా కాకుండా మరి వ్యాపార సంస్థలుగా మలచడం జరిగింది. ముఖ్యంగా మరి తిరుమలలో చూసుకుంటే
4 గూడల్లో ఎక్కడ కానీ మరి పూసలు అమ్మేవాళ్ళు కానీ దారాలు అమ్మేవాళ్ళు కానీ ఈ విధంగా లడ్డూలు బ్లాక్లో అమ్మేవాళ్ళు కానీ గతంలో ఎక్కడా ఉండేవారు కాదు. విజిలెన్స్ వాళ్ళు వస్తాడారంటే కదా వీళ్ళందరూ పరిగెత్తా ఉంటే మేము కూడా చూసినాము. కానీ ఇప్పుడు యథేచ్ఛగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ బ్లాక్ చేస్తూ రోడ్ల మీదనే మరి పూసలైతేనేమి మరి అనేక మంది హిందువులు కాకోకుండా అన్య మతస్థులందరూ కూడా తిరుమల నందు వచ్చి వ్యాపార కేంద్రంగా మలచడం జరిగింది. కేవలం హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడం కోసమే ఈ విధంగా చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా సమగ్ర నివేదిక చేసి ఈ లడ్డూలు అయితేనేమి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సమగ్ర నివేదికలు చేసి మరి పబ్లిక్ డిమాండ్లో ప్రజలందరికీ తెలిసే విధంగా ఉంచాలని, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అనేక అపోహలన్నింటినీ కూడా తొలగించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు వెంటనే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీటీడీ బోర్డు వారికి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరినందుకు మరి వాళ్లకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున హిందువులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరి పునరావృతం కాకుండా ప్రతి ఒక్క హిందువు మీద కూడా బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి, మన హిందువుల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వారందరి మీద కూడా ప్రతి ఒక్క హిందువు ఉక్కు పాదాన్ని మోపాలి. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క హిందువు మీద ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారం మరి సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు వారు కూడా ఆంధ్రప్రదేశ్ టీటీడీ బోర్డుని నివేదిక ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ నివేదికలో స్పష్టంగా ఏ ఉద్దేశంతో అయితే, ఏ వ్యాపారం కోసం అయితే, ఎవరి స్వలాభం కోసం అయితే మన మతాన్ని భ్రష్టు పట్టించడానికి చేసినటువంటి ఈ వ్యక్తులన్నింటినీ, దీని వెనకాల ఉన్నటువంటి దుష్టశక్తులన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి టీటీడీ బోర్డు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఈ నివేదికలో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలడం ఖాయమని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాము. తిరుమల పుణ్యక్షేత్రానికి వాల్మీకులకు ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. తిరుమలలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల నంబివారు తిరుమల నుంచి తిరుపతికి వచ్చి నీరు తీసుకొని పైకి పోయి అభిషేకాన్ని చేస్తున్నారు. ఆ కాలంలో మరి బోయేవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు కింద నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే జలధార ఉంది, మీరు ఇక్కడికే రాండి అని చెప్పి ఆ తిరుమల నంబి వారిని తీసుకొని పోయి ఒక కొండకు బోయేవాడు బాణం వేయడంతో ఆ కొండ చీలి అక్కడి నుంచి జలాలు రావడం జరిగింది. ఆ జలంతోనే నేటికి ప్రతిరోజు స్వామివారి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. ఆ దారనే నేడు ఆకాశ గంగగా పిలువబడుతున్నది. మరి ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి భక్తాదులందరికీ పూజలు చేస్తున్నటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి త్రాగునీరుకి సాగునీరుకి అన్నిటికి కూడా నీటిని అందించినటువంటి గోయ జాతిలో పుట్టినటువంటి మేము ఈ కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే మనకు కలియుగ దైవం అయినటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో అనేక పదార్థాలు ఇతర కొవ్వులతో తయారు చేసి హిందూ సాంప్రదాయాన్ని ఇంటర్వెక్ట్ విధంగా చాలా మంది చేస్తున్నారు. మనం హిందూ సాంప్రదాయాలు అన్నీ ఒకటిగా ఉండి ఇలాంటి ఇష్ట సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే
రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా తిరుమలలో ఏది అతి ముఖ్యమైనది అంటే లడ్డు అని చెప్పి ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. అలాంటి లడ్డూనే కల్తీ రూపంలో జనాలకు అందిస్తున్న జనాలు వాళ్ళకి తగిన శిక్ష చెప్పాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరిస్తున్నాము. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులకు తిరుమలకి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనుబంధాన్ని ఇచ్చి ఆయన ఒకప్పట్లోనే జలధారాలు వాల్మీకుల తరఫున స్వామివారికి ఇప్పుడు నిత్య నైవేద్యాలకు స్నానాలకు అభిషేకాలకు తీర్థాలకు వాడుతున్నారు. ఇప్పుడు కూడా వాడుతున్నారు. అంత అనుబంధం ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలన్నీ ఒక్కటిగా ఉండి హిందువులకి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా మనము అంతా ఒకటి కావాలని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని తెలియజేస్తున్నాము. అలాగే తిరుమల లడ్డు కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే మనకు తిరుమలలో అతి ముఖ్యమైనది లడ్డు. ఆ లడ్డు తయారీలోనే కొవ్వు పదార్థాలు, ఆవుల కొవ్వు, పందుల కొవ్వు, జింకల కొవ్వు, అనేక పదార్థాలు కొవ్వుతో తయారు చేసిన వాళ్ళకి మట్టి కట్టుకొని పోతారని చెప్పి కేంద్రాలకి ఎక్కడ కూడా కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఏం సంబంధం లేకుండా దాన్ని ఒక ట్రస్టుగా రెడీ చేసి దేవుని కోసమే దాన్ని ప్రసాదంగా తయారు చేసి ఆ డబ్బులు వచ్చిన డబ్బుల ఆదాయంలో కూడా దేవునికి మాత్రమే చెల్లించాలి. ఇతర గవర్నమెంట్లో పేర్లతో పెట్టుకునేసి వైసీపీ వస్తే వైసీపీ, టీడీపీ వస్తే టీడీపీ, జనసేన వస్తే జనసేన అని చెప్పి ప్రభుత్వాల దేవుని డబ్బులు కూడా ప్రభుత్వాలకు మార్చుకొని వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఈవో పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వం డ్రెస్ చేసుకుంటారు, ఆ ప్రభుత్వం వాళ్ళే గుడికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకునేటప్పుడు ఆ తయారీ చేసే విధానంలో డబ్బులు బాగా మిగలాలని చెప్పి ఇలాంటి పాడు పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ తగిన శిక్ష విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాము. ఎవరి జోలికైనా కూడా వెళితే బతుకుతారేమో కానీ శ్రీ కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామి చెంతకు చేరి అక్కడ ఆశామాసి మాటలు కాదు, పనికిరాని పనులు కానీ పనికిరాని విధానాలు కానీ మనం మనసుతో భగవంతుని స్మరించుకోవాలి. కానీ అవతలుగా మీ ఇష్టం వచ్చినట్లు డబ్బు కోసం ఏమైనా చేస్తారా అక్కడికక్కడే బూడిదైపోతారని చెప్పి మరోసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున హెచ్చరిస్తున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్. నా పేరు వత్సల మంజునాథ. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అందులో కల్తీ నెయ్యిని ప్రమోట్ చేయడం ఇది అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ధార్మిక సంస్థలను ఏ ప్రభుత్వానికి సంబంధం లేకోకుండా స్వతహాగా హిందువులకు మాత్రమే ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి దేశవ్యాప్తంగా ఒక హైందవ ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఆ బోర్డును ఎవరైతే హైందవ సనాతన ధర్మాన్ని ఆచరిస్తారో ఈ యొక్క దేవునిని నమ్ముతారో వారు మాత్రమే ఆ యొక్క కమిటీలో అయితేనేమి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అయితేనేమి పాలక మండలి బోర్డు మెంబర్లు అయితేనేమి చైర్మన్లు అయితేనేమి ఎవరైనప్పటికీ కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే ఆ యొక్క బోర్డులో మెంబర్లు అయితే కానివి ఉద్యోగస్తులు అయితేనేమి ఉండాలే. కానీ ప్రభుత్వాల తరఫున కానీ అదర మతస్థులను ఇక్కడ మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. ఏ యొక్క సంస్థ ధార్మిక సంస్థలు కూడా ₹1 కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టరు. అదేవిధంగా చర్చిని ఇంకా కానీ మసీదుని ఇంకా కానీ ₹1 కూడా ఈ యొక్క ప్రభుత్వాలకు కట్టే పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క హిందూ ధర్మం ధార్మిక సంస్థ అయినటువంటి సనాతన ధర్మం ఇంకా డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆ యొక్క ధర్మాలను పాడు చేయడమే కాకుండా ఇవాళ ఈ యొక్క ధర్మాన్ని రాను నిర్వీర్యం చేస్తూ నమ్మకాలు పోగొట్టే విధంగా ఈ యొక్క గవర్నమెంట్లు చేస్తున్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని ఇక నమ్మే పరిస్థితి మేము లేమో. సనాతన ధర్మ ప్రజలందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఈ యొక్క సమస్యను హిందువుల సమస్యగా భావించి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక హైందవ ధర్మ బోర్డును నిర్ణయించి ఆ యొక్క బోర్డును కేవలం హిందువులు మాత్రమే దీన్ని కాపాడుకునే విధంగా తీసుకోవాలి. కానీ ఏ ప్రభుత్వాల ప్రమేయం లేకోకుండా
చూడాలని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా లడ్డూకు 300 రూపాయలు తక్కువ చేసి ఈ యొక్క నెయ్యిని కొనాల్సిన అవసరము తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదు. ఒక్క రోజుకు 100 కోట్ల ఆదాయం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత తక్కువ ధరలో నెయ్యి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇదంతా కూడా ఒక స్కామ్, డబ్బులు మిగిలించుకునేదానికి, తినేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడమే తప్ప ఇంకొకటి కాదు. అసలు ఆ లడ్డు విశిష్టత ప్రపంచవ్యాప్తంగా తెలుసు. తిరుమల లడ్డు అంటే ఎక్కడున్నా కూడా ఆ స్మెల్తోనే మనము కనిపెట్టగలుగుతున్నాం. అంతటి విశిష్ట కలిగినటువంటి లడ్డూను ఇప్పుడు అనేక కొవ్వు పదార్థాలతో కలిపి ఆ యొక్క విశిష్టతను పాడు చేశారు. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలను పక్కన పెడుతూ ధార్మిక సంస్థలే ఈ యొక్క ట్రస్ట్ బోర్డులను నడిపించుకునే విధంగా ముందుకొచ్చి అనేక మాతో పాటు వాల్మీకి సంఘంతో పాటు అనేక ధార్మిక ఈ యొక్క సంఘాలు కలిసి ఈ విధమైన ఉద్యమాన్ని చేపట్టి మన సంస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. విజయంతం రామ రామైతే మధురాక్షరం ఆరోగ్య గౌత ఆరోగ్య శాఖం వందే వాల్మీకి కోట్ల. నా పేరు కొత్తూరు శంకర, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్. ఈరోజు పుణ్యక్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు ఇంత అరాచకంగా పాల్పడుతున్నారని మన హిందువులు తెలుసుకోవాల్సిందిగా మనం చూడుకోవస్తున్నాం. ఇలాంటి వాళ్ళు వెంటనే కఠినంగా శిక్షలు అందించాలని వెంకటేశ్వర కోరుతున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. ఆమెతి మధురం మదాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోట్ల. ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూలో చేస్తున్నటువంటి క్వాలిటీ నెయ్యి పదార్థంలో కొవ్వు కలుస్తుందని చెప్పడం జరిగింది. దీని కారణంగా హిందూ మతాలన్నీ, హిందూ ధర్మాలన్నీ ఒక్కటై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క హిందూ మతాలు కలిసి పోరాడాలని, ఒక లడ్డు అంటే ఒక లడ్డునే కాదు, లడ్డు అంటే ఒక దేవుడి ప్రసాదం. దాంట్లో కానీ కల్తీ చేయడం పద్ధతి కాదు. ఇది తీవ్రంగా వాల్మీకి సంఘము ఖండిస్తుంది. అలాగనే ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క అన్నీ ఖండించి పోరాడాలని, హిందూ మతాలు ముఖ్యంగా కలిసేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు వేల ప్రసాదం, అలాగే ఆవు పదార్థం, పంది పదార్థం, జింక పదార్థం అలాంటి కొవ్వులు కలపడం రాదు. ఒక్క 500 కాదు, ఒక 700 రూపాయలు నెయ్యి అయినా కేజీ. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక రోజుకి కొన్ని వేల కోట్లు వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు చేసి మరి కొన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చినటువంటి కలెక్షన్నే మింగేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఇది ఎటువంటి పద్ధతి కాదు. ఆ వెంకటేశ్వర ఆలయంలో ప్రసాదించే ప్రసాదం ఒక భక్తుడికి మాత్రమే అర్హత. దాంట్లో నెయ్యి విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ ఎటువంటి పదార్థం కలిసే అవకాశం ఉండకూడదు. ఇది హిందూ ధర్మాలు ప్రతి ఒక్కరూ పోరాడే